ఎస్, కల్తీ కాష్టం కంగారెత్తిస్తోంది. తెల్లగా కనిపించేది కళ్ళు కాదు, ఆ తెలుపు రంగులో మత్తు కలిసి మాయ చేస్తోంది. తెలంగాణలో కల్తీ కళ్ళు ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. టీవీ9 కల్తీ కళ్ళుపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కల్తీ కళ్ళు నిజామాబాద్లో 85 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. దీనిపై టీవీ9 వరుస కథనాలతో కల్తీ కళ్ళు మూలాలపై యాక్షన్ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కళ్ళు డిపోల్లో అబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలు వస్తున్నట్లు అనుమానిస్తూ ఆ దిశగా కూపీలాగుతోంది. నిజామాబాద్ ఘటనతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కలాకల్ గ్రామం ఉలిక్కిపడింది. 2011లో కల్తీ కళ్ళు తాగి ఏకంగా 150 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అక్కడి కళ్ళు కాంపౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా కల్తీ కళ్ళు ఎఫెక్టు తీవ్రంగానే ఉంటుంది. గతంలో కూడా చాలాసార్లు ఈ కల్తీ కళ్ళు తాగి చాలామంది బాధితులు ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి కళ్ళు డిపోలో ఉన్నాము. కళ్ళు డిపోలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. కళ్ళును తయారు చేస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్ చూస్తున్నాము. ఇక్కడే ఓవరాల్గా సంగారెడ్డికి సంబంధించినంత కళ్ళు ఏదైతే ఉంటుందో ఆ మత్తు కళ్ళు అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా సంగారెడ్డిలో ఉన్నటువంటి పలు షాపులకు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆల్రెడీ ఒక టైం డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇవన్నీ కూడా తాగినటువంటి సీజన్ను ఈ విధంగా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి మళ్ళీ వీటిలోనే తయారు చేసినటువంటి కళ్ళును నింపి మళ్ళీ ఈ టౌన్లో ఉన్నటువంటి చాలా చోట్లకు పంపేయడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా ఈ మత్తు కళ్ళు తాగినటువంటి బాధితులు విచిత్రాలుగా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. నిజామాబాద్లో నిన్న జరిగినటువంటి ఘటన మెదక్ జిల్లాలో కూడా 2011లో జరిగింది. 2011లో ఏదైతే తూప్రాన్ మండలం కల్లాకల్ అనేటువంటి గ్రామంలో ఈ విధంగానే చోటు చేసుకుంది. దాదాపు అప్పుడు 150 మంది మత్తు కళ్ళు తాగినటువంటి వ్యక్తులంతా కూడా అస్వస్థ గురై ఆసుపత్రి పాలైన పరిస్థితిని అయితే మనం గమనించాం. దాదాపు 1 వీక్ ఈ సమస్య ఉంది. అక్కడే ఆ గ్రామంలోనే హెల్త్ క్యాంప్ కూడా అప్పుడు నిర్వహించడం జరిగింది. సో ఈ మత్తు కళ్ళు సేవించినటువంటి ప్రతి వారు కూడా వింత చేష్టలు చేస్తారు. ఇందాక మనం ఒక ఆర్థోపెడిక్ డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ మత్తు కళ్ళు సేవించినటువంటి వ్యక్తులు ఆసుపత్రికి వస్తారో వారికి ఆపరేషన్ చేయాలంటే కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆపరేషన్ చేయాలంటే వారికి ముందుగా మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మత్తు ఏదైతే డాక్టర్లు ఇచ్చేటటువంటి మత్తు ఉంటుందో ఆ మత్తు ఎక్కే పరిస్థితి అయితే ఈ కళ్ళు సేవించే వారికి ఉండదంటూ కూడా చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కళ్ళు డిపోలు చాలా వరకు ఉన్నాయని చెప్పాలి. అటు మెదక్, తూప్రాను, సిద్దిపేట, సంగారెడ్డి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కళ్ళను అయితే సరఫరా చేస్తున్నారు. సో దీనిపైన అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్లో కూడా తీవ్ర స్థాయిలో దాదాపు 30 మంది అస్వస్థకు గురయ్యారు. ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇట్లాంటి డిపోలపై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శివతేజ, టీవీ9 సంగారెడ్డి.